కంగారుగా వెళ్ళిపోవటం కాదు, పశ్చిమ పేపర్ అడిగి తీసుకుని వెళ్ళండి. ఆ పేపర్లో ఏ వస్తువులు అయితే రాసున్నాయో అవి మానేసి మిగిలిన టిపుళ్ళు, పళ్ళు, పళ్ళసాలు, మజ్జిగ అన్నీ వాడుకోవచ్చు. ఈ రోజు నుంచి స్నానం చేయొచ్చు, తల స్నానం చేయొచ్చు, తల కొబ్బరి నూనె రాసుకోవచ్చు, వాటర్ తాగొచ్చు. కొంతమంది పక్కన వాళ్ళు ఆన్లైన్లో చూడడానికి వచ్చి ఈ కామెంట్ తగ్గే వరకు స్నానం చేయకూడదు, అది పెట్టకూడదు, ఇది పెట్టకూడదు అని చెప్పేసి ఆ పేషెంట్ మీద ఉన్న ప్రేమతోనూ అభిమానంతోనూ ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నారు. అవి బాబా వాళ్ళు పలానా ఆవిడ చెప్పింది మనం పెట్టకూడదేమో అని చెప్పేసి పేషెంట్కి ఏం పెడతలేదు, స్నానాలు చేయటం లేదు. దానివల్ల ఏంటంటే స్కిన్ ఎలర్జీ వచ్చేసి, దురదలది వచ్చేసి అదో ఇబ్బంది. మళ్ళీ నీరసం వచ్చేస్తే మళ్ళీ సెలైన్ అనేది పెట్టించాలి. నీరసం రాకుండా ఈ 3 రోజులే పచ్చు, ఎన్నిసార్లన్నా పాలన్నా ఇవ్వండి. ఆనందించిన మన్నానికి శుభ్రంగా అన్నీ పెట్టాలి. ఎవరైతే 4వ రోజు ఆనందం తాగిన మన్నానికి అన్నీ తింటారో వాళ్ళకే తొందరగా తగ్గుతుంది. మేము పేపర్లో ఏ వస్తువులు అయితే మన్నామో అవి మానేసి మిగిలిన అన్నీ వాడుకోవచ్చు. వాళ్ళు ఏ విధమైన పచ్చం చేయకాదు. ఇది లివర్ డిసీజ్ కాబట్టి కొంతమందికి వాంతులు అయిపోతుంటాయి. ఆ వాంతులు అయిపోయే వాళ్ళు ఓ 2-3 ప్యాకెట్లు ఎక్స్ట్రా పట్టుకెళ్ళండి. ఆ ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టండి. వాంతి అయిపోతే ఎక్స్ట్రా ప్యాకెట్ వాడుకోండి. ఒకవేళ వాంతింగ్ అవ్వలేదు మిగిలిన ప్యాకెట్ వేస్ట్ చేయక్కర్లేదు. ఇంట్లో వాళ్ళు నార్మల్ పర్సన్స్ అందరూ వేసుకోవచ్చు. వాళ్ళు ఏ విధమైన పచ్చం చేయక్కర్లేదు. ఇది లివర్ మీద పనిచేసి మందు కాబట్టి ప్రతిదీ ఎరువులు మందులతో ఉన్న ఆహారమే తింటున్నాం కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండే వాళ్ళకన్నా లివర్ మీద ఎంతో కొంత తేడా ఉంటుంది. ఈ మందు వేసుకోవడం వల్ల లివర్ క్యూర్ అవుతుంది. అందుకు వేస్ట్ చేయక్కర్లేదు, ఎవరో ఒకరు వేసుకోండి. అలాగే భర్త కావిళ్ళు అయితే భార్య కోట వేయడం మంచిది, భార్య కావిళ్ళు అయితే భర్త కోట వేయండి. ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి ఒకసారి వచ్చేస్తుంది. ఇది అంటువ్యాధి మాత్రం కాదు, ఒకరిని బట్టి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. కానీ ఆ ఫ్యామిలీలో అదే ఫుడ్డు, అదే వాటర్ తీసుకున్నాం కాబట్టి, లేకపోతే అదే జీన్స్ ఉంటాయి కాబట్టి ఎవరికన్నా వచ్చే అవకాశం ఉన్నది. ఇది ఒక ప్యాకెట్ వేసుకోవడం వల్ల లివర్ క్యూర్ అవుతుంది కాబట్టి అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరన్నా ఉంటే ఈ మందు వేసుకోవడం చాలా మంచిది. శిశువు ఎదుగుదల అది బాగుంటుంది. పరగడుపుడు మాత్రం ఇవ్వద్దు. ప్రెగ్నెంట్ లేడీకి ఎవరికన్నా ఎత్తే ఏదన్నా టిఫిన్ తినేసిన తర్వాత 1 గంట 2 గంటలో పోయిన తర్వాత ఒక ప్యాకెట్ వేసే తర్వాత మామూలుగా అన్నీ తినేచ్చు. వాళ్ళకి ఏ విధమైన పచ్చం, ఉట్టోళ్ళకి ఏ విధమైన పచ్చం చేయక్కర్లేదు. మా మందు దేనికి కూడా సైడ్ కాంప్లికేషన్ అవ్వదు. ఒకవేళ మీ అవసరాన్ని బట్టి ఈ మందు వాడుకున్న తర్వాత ఏదన్నా ఇబ్బంది అంటే ఇప్పుడు మందులు వాడలేని వాళ్ళు ఎవరో లేరు. మన తిరిగి ఆహారాన్ని బట్టి వయసుతో నిమిత్తం రాకుండా ఏవో కంప్లైంట్లు వస్తారో ఉన్నాయి. షుగర్లని, బీపీలని, థైరాయిడ్ అని, లేకపోతే హార్ట్కి సంబంధించిన మందులు ఏవో మందులు వాడుకుంటూ ఉంటారు. మా మందు వేసుకున్నప్పుడు ఏమీ మనకు అది రెగ్యులర్గా వాడుకునే మందులు అన్నీ వాడుకోవచ్చు. దానికి దీనికి 1 గంట గ్యాప్లో వేసుకుంటే సరిపోదు. మా మందుకు కూడా దేనికి కూడా రియాక్షన్ రాదు. వేరే మందులు ఏదన్నా వాడుకుంటుంటే వాడుకోండి. ఇక 2వ వారం వచ్చే వాళ్ళు ఉంటారు. 2వ వారం వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కరోజే పాలన్నం చప్పడి ప్యాకెట్లు మాత్రం ఇప్పుడు ఇందాక ఎలా చెప్పారు అలాగా ఈ రోజు 3, రేపు 2, లేకపోతే ఈ రోజు 2, 3 కుదరకపోతే పట్టుకెళ్ళేలాగైతే ఈవేళ 2, రేపు 3 అలాగేసుకుని ఒక్కరోజు పాలన్నం తినాలి. ఈవేళ ఉదయం నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి వరకు పాలన్నం తిని రేపు మందు వేసుకుని 1 గంట పోయిన తర్వాత టిఫిను, రేపు 11 గంటల మందు వేసుకుని రేపు భోజనం, రేపు పచ్చం చేయక్కర్లేదు. అలాగే మధ్యాహ్నానికి వెళ్ళారనుకోండి, ఈ మధ్యాహ్నం స్టార్ట్ చేసి రేపు మధ్యాహ్నం వరకు పాలన్నం తిని రేపు రాత్రికి మామూలుగా తినేచ్చు. అలాగే ఈ 2వ వారం ఆనందం తాగక్కర్లేదు. 3వ వారం వచ్చే వాళ్ళు ఉంటారు ఎవరన్నా ఎక్కువగా ఉన్నవాళ్ళు. 3వ వారం వచ్చే వాళ్ళు కూడా సేమ్ 5 ప్యాకెట్లు వేసుకుని ఒక్కరోజు పాలన్నం చప్పుడు తిని మన్నాడి నుంచి అన్నీ వాడుకుంటూ వచ్చి శుక్రవారం నాడు ఆనందం తాగాలి. 3వ వారం వచ్చేవాళ్ళు అంటే మొదటి వారం వచ్చేవాళ్ళు 3 రోజులు పాలన్నం చప్పుడు తిని బుధవారం ఆనందం తాగాలి. 2వ వారం వచ్చేవాళ్ళు అయితే ఒక్కరోజే పాలన్నం తిని ఆనందం తాగక్కర్లేదు. 3వ వారం వచ్చేవాళ్ళు అయితే ఒక్కరోజు పాలన్నం చప్పుడు తిని మన్నాడి నుంచి అన్నీ వాడి శుక్రవారం నాడు ఆనందం తాగాలి. అలా చేసుకున్నారంటే మీ అందరికీ కూడా తగ్గిపోతుంది. మేము ఒక కామిల్కి, లివర్కి తప్ప దేనికి కూడా మందులు ఇవ్వం. మేము వేరే ప్రాబ్లంలకు కూడా మేము మందులు ఇవ్వం. అలాగని మేము ఇంగ్లీష్ మందుకి యాంటీ ఏం కాదు. మా మందుకు లివర్ సంబంధించి బాగా పనిచేస్తుంది కాబట్టి ఆ భగవంతుడు తాతయ్య గారికి ఇచ్చారు కాబట్టి
ఇక్కడ ఈ మందు వల్ల తగ్గుతుంది. ఆయన ఏ పాలసీలో చెప్పాడో అదే పాలసీలో మేము నడుపుతుంది కాబట్టి ఇప్పుడు కూడా అప్పుడు ఎలాగ సక్సెస్ రేట్ ఉన్నదో ఇప్పుడు కూడా అలాగే తగ్గుతుంది. ఇంకా ఇప్పుడు వరకు ఉన్నారు మీరు చిన్న మాట మీకు ఇక్కడ 2 వారాల నుంచి కొంతమంది మందుకు వచ్చే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఈ వారం కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు. ఏదైనా భగవంతుడు లేని దానికి మనం లేము. భగవంతుడు ఉన్నాడు అనుకుంటే పాపప్రీతి పెరుగుతుంది. పాపప్రీతి పెరిగిందంటే సాటి మనిషికి ఉపయోగపడాలి, సాటి మనిషికి సాయం చేయాలి అన్న దృక్పథం వస్తుంది. భగవంతుడు లేడనుకుంటే దుర్మార్గం పెరిగిపోతుంది. భగవంతుడు ఉన్నాడనే అనుకుందాం మనం, మీకు నచ్చిన భగవంతుడిని అనుకుని